గ్యాస్ స్టవ్ గ్లాస్ పగిలిపోవటం వల్ల ఇంకా నేను చిరోటి రవ్వ తడిపి పెట్టినాను కదండి, అది అలాగే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం చేశాను చెప్తానన్నా కదా. ఆ నెక్స్ట్ డే అది కొత్త స్టవ్ వచ్చిన తర్వాత దాన్ని వేస్ట్ చేయకుండా పూరీలు చేశానండి. మైదా పట్టుకొని ఆ వేవుల్లలు బొబ్బట్టు చేయాలనుకున్న దాన్ని, ఎందుకంటే కజ్జికాయలు చేసినప్పుడు మిగిలినదంతా మా అమ్మ వాళ్ళు పూరీలు చేస్తారు. దీంతో పూరి ఇంతకుముందు ఒకసారి చేశాను. అప్పుడు ఎట్లా వచ్చిందంటే చోలే భతూరా కొంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. అందుకని మళ్ళీ ఇంకోసారి అలాగే చేసి వీడియో చూపిస్తున్నాను అనమాట. లాక్డౌన్లో ఒకసారి చేసింది మా ఫ్రెండ్ చెప్తే చోలే భతూరా ఎలా చేయాలని. అప్పుడు మైదాను తడిపి రాత్రి పెట్టి ఏదో చెప్పింది గుర్తులేదు. ఇప్పుడైతే చిరోటి రవ్వతో సేమ్ అలాగే ఉందండి. కానీ ఆయిల్తో చేయకూడదు, పిండి అద్దుకొని చేసా. ఇంకా మిగిలిన జొన్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, దాన్ని కూడా చూడండి చక్కగా రొట్టె చేసుకున్నాను. నెక్స్ట్ డే వేస్ట్ చేయనండి ఏది కూడా ఫుడ్ చేసుకొని చక్కగా నేను నువ్వుల పులుసు పెట్టింటి కదా ఫ్రిడ్జ్లో, ఆ నువ్వుల పులుసు రాగి ముద్దకు చేసినది ఏం పాడవ్వలేదండి. ఉల్లిపాయ కూడా అస్సలు వాసన రాలేదు. చింతపండు బెల్లం వేసినాం కదా, అందువల్ల ఉండొచ్చు. అందులో మేము తిన్న వెంటనే టప్పర్వేర్లో పెట్టినాం, చేసుకున్నాం, తిన్నాం, టప్పర్వేర్లో పెట్టినాం. చూడండి జొన్న రొట్టెలు నేను చెప్పాను కదా, నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఉడకబెట్టి పిండిని పిసికి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చేసుకున్నా. అది నేను చెప్పేది ఎప్పుడు టప్పర్వేర్లోనే.